శాంతి. రాజు అన్నయ్య చాలా చక్కటి క్లాస్ మనకి చేయిస్తున్నారు. అన్నయ్య చెప్తున్నారు, నేను రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో నేను ఆత్మను, పరమాత్మ సంతానాన్ని అని కేవలం ఒకే రకంగా ఆలోచిస్తూ యోగం చేస్తున్నాను అనుకుంటే సరిపోదు. చాలామంది ఇలా ఒకే విధంగా యోగం చేస్తూ నాకు యోగం కుదరడం లేదు అని అంటూ ఉంటారు. కనీసం 5 నిమిషాలు లేక 10 నిమిషాలు కూడా వారు ఏకాగ్రత ఉంచలేకపోతున్నారు. కానీ బాబా మనందరికీ ఒక యోగి జీవితాన్ని, యోగయుక్త స్థితిని ప్రసాదించారు. బాబా ఏమంటున్నారంటే, పిల్లలు మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకోండి. మీకు సమయం దొరికినప్పుడల్లా మీ అంతటా మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ఈరోజు ఒకవేళ నాకు శివబాబా లభించకపోయి ఉంటే నేను ఎక్కడ ఉండేవాడిని లేక ఎక్కడ ఉండేదానిని అని అడగండి. ఈరోజు బాబా మనకు లభించి ఇంతటి శ్రేష్టమైన పవిత్రమైన జీవితాన్ని ఇచ్చారు. ఈ కలియుగంలో నివసిస్తూ కూడా ఈరోజు మనల్ని ఎంతో శ్రేష్టమైన చింతలు లేని నిశ్చింత స్థితిలో కూర్చోపెట్టారు. ఈనాడు ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఒకవైపు భయంతో బతుకుతున్నారు. రేపు ఏం జరగబోతుందో అని ఎవరికీ నమ్మకం లేదు. అందరూ భయభ్రాంతులై ఉన్నారు. బాబా దీనిని భవసాగరం అని అంటారు. కానీ ఇది భవసాగరం కంటే ఎక్కువగా భయసాగరంలాగా మారిపోయింది. మరి బాబా పిల్లలైనటువంటి అక్కయ్యలు, మాతలు, సోదరులు మీరేమనుకుంటున్నారు? మీరంతా నిర్భయంగా ఉన్నారా? మీకు ఏదైనా భయం ఉందా? ఎవరు మాట్లాడడం లేదు, అవునని కానీ కాదని కానీ అనడం లేదు. భయం ఉందా? బాబా తన పిల్లల్ని భయ విముక్తులుగా చేసేశారు. బాబా మనని భయం లేకుండా నిశ్చింతగా చేశారు. ఆత్మ అనేది అజర్, అమర్, అవినాశి అని బాబా పిల్లలకి తెలుసు. బాబా పిల్లలైన మనకి తెలుసు కదా. ఒకవేళ ఈ శరీరం నశించినా సరే ఆత్మ బాబా స్మృతి ద్వారా సంపాదించిన పుణ్య మూటను తనతో పాటు తీసుకుని ఎంతో ఉత్తమమైన పాత్రలోకి వెళ్తుంది. అది ఎప్పటికీ చావదు, కత్తిరించబడదు, కాలదు. ఈ జ్ఞానం ఎంతో ఉన్నతమైనది. ఒకవేళ ఈ జ్ఞానం సదా స్మృతిలో ఉంటే మరణం పట్ల ఉండే అత్యంత పెద్ద భయం కూడా సమాప్తమైపోతుంది. గత 2-3 ఏళ్లుగా మీరంతా చూస్తూనే ఉన్నారు, లోకంలో ఎంతటి భయానక వాతావరణం నెలకొందో. ఒకరి దగ్గరికి వెళ్ళకూడదని, మాట్లాడకూడదని, చేతులు కలపకూడదని, ఎవరు ఎవరిని తాకకూడదని, చివరికి ఒకరినొకరు చూసుకోవడానికి కూడా వీలైనంతగా నిషేధాలు ఏర్పడి అంతటి భయానక వాతావరణం సృష్టించబడింది. అలాంటి సమయంలో బాబా మన పిల్లలందరికీ ఒకటే చెప్పారు, పిల్లలు మీ సంబంధం బాబాతో ఉంది, మీ కనెక్షన్ బాబాతో ముడిపడి ఉంది. ఎక్కడైనా ఏదైనా విపత్తు జరగబోయేలా ఉంటే అక్కడ మీకు ముందే టచ్ అవుతుంది, ఇది చెయ్యవద్దు, ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపో అని. అందుకే మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సదా నిర్భయ స్థితిలో ఉండండి. కేవలం బాబాతో మీ కనెక్షన్ ఎప్పుడు జోడించబడి ఉంచండి. అలాంటి సమయంలో బాబా మన పిల్లలందరికీ ఒకటే చెప్పారు, పిల్లలు మీ సంబంధం బాబాతో ఉంది కదా, మీ కనెక్షన్ అంతా బాబాతోనే ఉంది. అందుకే మీరు ఎలాంటి భయము పెట్టుకోవాల్సిన అవసరము లేదు. సదా నిర్భయ స్థితిలో ఉండండి. కేవలం బాబాతోటే మీ కనెక్షన్ని జోడించి ఉంచండి. బాబా మనకు ఇంత శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చారు. మనల్ని పవిత్రంగా మార్చారు, యోగులుగా చేశారు, నిశ్చింత చక్రవర్తులుగా చేశారు, చింతలు మరియు భయాల నుండి ముక్తుల్ని చేశారు. ఈ దుఃఖాల ప్రపంచంలో నివసిస్తూ కూడా మనల్ని దుఃఖాల నుండి విముక్తం చేశారు. బాబా ఏమంటారంటే, దుఃఖపు అలలు కూడా నా పిల్లల్ని దరిచేరలేవు. మనల్ని ఈ దుఃఖధామం నుండి బయటకు తీసుకువచ్చారు. ఇంతటి శ్రేష్టమైన భాగ్యాన్ని ఈ భాగ్య విధాత మనకు ప్రసాదించారు. దీని గురించి మననం చేయండి. ఆ సంతోషం మరియు ఆ అలౌకిక నశలో ఉండండి. బాబా మీరు నన్ను ఎలా మార్చేశారు అని అనుకోండి. ఇప్పుడు మనకి రేపటి గురించి చింత లేదు.
మృత్యువు గురించిన భయమూ లేదు, ధనం గురించి చింత లేదు, భౌతిక సాధనాల గురించిన ఆందోళన లేదు. మనకి ఏదీ లేదు. భగవంతుని పిల్లలు ఎన్నడూ ఆకలితో అలమటించరు. మనకు తినిపించేవాడు ఎలాగైనా తినిపిస్తాడు. మనకు ఎక్కువ ఆస్తిపాస్తులు, ఎక్కువ కోరికలు కూడా ఉండకూడదు. మీకు 2 రొట్టెలు తినిపించడానికి బాబా కట్టుబడి ఉన్నారని చెప్తారు. ఒకవేళ ఏ పిల్లవాడైనా రోజువారీగా బాబాను ఎంతో ప్రేమతో స్మరిస్తూ భోగు సమర్పించి ఆ ప్రసాదాన్ని తింటే బాబా ఆ పిల్లవాడికి ఎన్నడూ ఆకలితో పడుకోనివ్వడు. ఒకవేళ ఇక్కడ స్థూల ప్రపంచంలో తినడానికి ఏమీ లేకపోయినా సరే సూక్ష్మవతనంలోకి పిలిపించి మరీ తినిపిస్తారు. అందుకే దీనిపై శ్రద్ధ వహించండి. ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉండండి. చింతలు లేని చక్రవర్తిలాగా జీవించండి. ఈ భాగ్యం గురించి మీ మనసులో మననం చేసుకోండి. ఇంత భాగ్యం, ఇంత శ్రేష్టమైన భాగ్యం, ఎంత మహోన్నతమైన భాగ్యం స్వయంగా ఆ భగవంతుడే మన జీవితపు పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇది యోగం కాకపోతే ఇంకేంటి? ప్రతి ఆత్మ తన భాగ్యం గురించి చింతన చేస్తూ ఆ సంతోషం మరియు అలౌకిక స్థితిలో ఉండటమే ఒక యోగి జీవితానికి మొదటి నిదర్శనం. జ్ఞాన చింతన, భాగ్య చింతన మరియు అన్నిటికంటే ముఖ్యంగా బాబాతో మధురమైన సంభాషణ చేయడం. బాబా ఇంతకాలంగా మేము మిమ్మల్ని వెతుకుతూనే ఉన్నాం అని మాతలు బాబాతో మాట్లాడుతూ ఉంటారా? ఎవరైతే మాట్లాడతారో ఒకసారి చెప్పండి. అవును, మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు ఎంతో చనువుతో, అధికారంతో బాబాతో మాట్లాడుతూ ఉంటాం. ఒక మాత బాబాతో ఇలా అందంట, బాబా, నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు నన్ను ఎన్నో త్రోపులాటలకు గురి చేశారు. నేను మిమ్మల్ని ఎంతో వెతికాను. ఇప్పుడు దొరికారు కదా. ఇప్పుడు నేను లెక్కలతో సహా అన్నీ మీ నుండి వసూలు చేసుకుంటాను. అలాగే మా వద్దకు ఒక అన్నయ్య వచ్చేవారు. ఆయన చాలా పాత భక్తుడు, వృద్ధుడు. ఆయన ఒకసారి అవ్యక్త బాబా ముందుకొచ్చి అలా కూర్చుండిపోయి బాబాతో ఇలా అన్నారు, బాబా, నేను మిమ్మల్ని ఎంత వెతికానో తెలుసా? ఎంత వెతికానో అదిగో చూడండి, నా తల అరిగిపోయింది, ఒక వెంట్రుక కూడా మిగలలేదు. ఆయన బాబా ముందు అలా అని బాబాను ఎంతగానో నవ్వించారు. ఆ మాటలకి బాబా కూడా ఎంతో సంతోషపడ్డారు. బాబా దగ్గరికి వచ్చి ఆ భక్తుడు ఇంకేమన్నాడు అంటే, అవును పిల్లలు, మీరు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో త్రోపులాటలు తిన్నారు, ఎన్నెన్నో తీర్థయాత్రలు చేశారు, ఎందరో గురువుల్ని ఆశ్రయించారు, ఎంతో భక్తి చేశారు, ఎన్నో గుళ్ళ చుట్టూ తిరిగారు, ఎంత డబ్బు వృధా చేశారు, మీ సంపాదనంతా లూటీ చేసుకున్నారు, మీ శక్తినంతా ధారపోశారు. ఇవన్నీ చేసినా మీకు బాబా లభించలేదు. కానీ ఇప్పుడు మీది ఎంతటి శ్రేష్టమైన భాగ్యం అంటే స్వయంగా ఆ భగవంతుడే మిమ్మల్ని తను కనురెప్పల చాటున పెంచి పోషిస్తున్నారు. ఇంతటి శ్రేష్టమైన సంబంధం ముడిపడినప్పుడు మనం ఆయనని ఎంతో ప్రేమతో గుర్తు చేసుకోవాలి. నా బాబా అనగానే ఆయన మన కళ్ళ ముందే సాక్షాత్కరిస్తారు. ఇది యోగం కాదా? హృదయం నుండి నా బాబా అని ఒక్కసారి అనండి, బస్ బాబా వచ్చేస్తారు. అందుకే నేను నిరంతరం యోగిగా యోగయుక్త జీవితాన్ని గడపాలని చెప్తున్నాను. నిరంతర యోగి. కొన్నిసార్లు మీ అంతట మీరే మాట్లాడుకోండి. కొన్నిసార్లు జ్ఞానం యొక్క చక్కటి స్వదర్శన చక్రాన్ని తిప్పండి. మరికొన్నిసార్లు పూర్తి డబల్ లైట్గా అయిపోండి. బాబా, బాధ్యతలన్నీ మీవే అని అనుకోండి. మనము ఏవైతే ఇది నాది 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 అని అనుకున్నామో అవే మన దుఃఖాలన్నిటికీ కారణమయ్యాయి. ఇప్పుడు బాబా వచ్చారు, మనం బాబాను గుర్తించాము. బాబా ఏమన్నారంటే, పిల్లలు, మీరు ఏ బాధ్యతనైతే మీ సొంతం చేసుకుని మీ గుప్పెట్లో గట్టిగా పట్టుకుని ఉంచారో వాటన్నింటిని నాకు ఇచ్చేయండి, మరియు తేలిగ్గా అయిపోండి. మీరందరూ మీ బాధ్యతలను బాబాకి ఇచ్చేశారా? బాబా, ఇవన్నీ మీ బాధ్యతలు, నేను మీ దానిని, మీ వాడిని, మీరు నా వారు, మీరు సర్వసమర్థులు, మీరే ఈ బాధ్యతలన్నీ చూసుకోండి అని చెప్పి మీ బాధ్యతలన్నీ అప్పగించేసి తేలికగా అయిపోండి. అప్పుడు మీరు ఫరిస్తాలాగా ఈజీగా మారిపోతారు. ఫరిస్తా అంటే ఎవరు?
ఎవరికైతే ఈ భౌతిక ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదో అనగా ఎవరైతే దేహ అభిమానానికి అతీతంగా ఉంటారో అనగా వారు తమ దేహీ అభిమాని స్థితిలో స్థిరపడి ఉండటమే ఆ కాంతివంతమైన స్థితి, మరియు అదే ఫరిస్తా స్థితి. ఫరిస్తా స్థితి అంటే ఏ స్థితిలోనైతే ఎటువంటి చింత, ఎటువంటి బాధ్యతల భారం లేదా ఎటువంటి బరువైన భావన లోపల ఉండదో, ఎంతో తేలికగా ఉంటారో ఆ స్థితి. బాబా ఈరోజు చెప్పారు, మీరు ఎంత తేలికగా లైట్ హౌస్గా మారితే అంత మంచిది. అంతేకాని ప్రస్తుతం చాలా టైట్నెస్ పెరుగుతుంది, బాధ్యతల భారం విపరీతంగా ఎక్కువైపోతుంది. ఇదంతా తమోగుణ వాతావరణం. ఎంత ధరల పెరుగుదల, ఎన్నో వికారాలు, ఎన్నో చెడులు, ఎంతో అవినీతి పెరుగుతున్నాయి. వీటన్నిటి మధ్య ఒకవేళ నా యొక్క బచ్చే అంటే నా పిల్లవాడు ఎవరైనా సరే తన సంబంధాల్లో, సంకల్పాలలో, మాట తీరులో, ప్రవర్తనలో ఎంతో తేలికదనాన్ని కలిగి ఉంటే ఆ తేలికదనం యొక్క ప్రభావం చుట్టుపక్కల ప్రజలపై పడుతుంది. ప్రపంచమంతా ఇంతటి దుఃఖంలో జీవిస్తూ లోపలే నలిగిపోతూ ఇంకెంత ధరలు పెరుగుతాయో, రేపు ఏమవుతుందో అని ఆందోళన పడుతుంటే ఈ బ్రహ్మకుమారీలు మాత్రం ఎంత అతీతంగా ఉంటున్నారు. వీరికి ఎలాంటి చింతనూ లేదు, ఎలాంటి దుఃఖము లేదు, ఏం జరిగినా జరగనివ్వండి అన్నట్లుగా ప్రశాంతంగా ఉంటారని అందరూ అనుకుంటారు. ఆ తేలికదనం గురించే బాబా ఈరోజు చెప్పారు. ఇది తండ్రి సమానమైన స్థితి, దీని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది అని చెప్పి బాబా అంటున్నారు కదా. ఆ తేలికదనమే బాబా ప్రతిష్టతకు కారణమవుతుంది, మరియు ఆ తేలికదనమే ఫరిస్తా స్వరూపం. మీరు ఎంత తేలికగా, అతీతంగా మరియు ప్రియంగా ఉంటే అంత మంచిది. నేను ఆత్మను, ఆత్మ ఎంత తేలిగ్గా ఉంటుంది. బాబా చాలాసార్లు ఒక చక్కటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. నేను నా పిల్లలను నా కనురెప్పలపై కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్తాను. మన కనురెప్పలను ఇలా వాల్చితే ఏమవుతుంది? కళ్ళు మూసుకుపోతాయి. మరి ఆ కనురెప్పలపై కూర్చోబెట్టుకుని బాబా ఎవరిని తీసుకెళ్తారు? ఎవరిలోనైనా కొద్దిగా బరువు, భారం, బాధ్యతలు లేక చింతలు ఉంటే వారు బాబాతో పాటు పైకి ఎగరలేరు, మరియు ఆ కనురెప్పలపై కూర్చోలేరు. ఎందుకంటే వారు బరువైపోయారు కదా. బరువైన వస్తువు కనురెప్పలపై ఎలా నిలవగలదు? అందుకే మీలో ఎలాంటి బరువైన భావన ఉన్నా సరే నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరంతా ఇక్కడికి వచ్చారు కదా బట్టి కోసం. ఆ బరువును మరియు మీ బాధ్యతలను ఎంతో ప్రేమతో, నిజాయితీ గల హృదయంతో ఒక కాగితం మీద రాసుకోండి. ఆపై బాబా గదిలోకి వెళ్ళండి. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పెట్టి ఉంటుంది కదా, బండారి. దానిపై బాబాకు ఉత్తరాలను రాసి ఉంటుంది. బాబా కోసం ఉద్దేశించిన ఆ ఉత్తరాన్ని అందులో వేసేసేయండి. బాబాకు ఎంత ప్రేమతో ఇలా ఉత్తరం రాయాలి. బాబా, నేను మీ వాడిగా మారిపోయి మీ ఒడిలోకి వచ్చేసినప్పుడు ఇక ఈ బాధ్యతల భారాన్ని నేనెందుకు మొయ్యాలి? ఇవన్నీ మీవే, మీరే వీటిని చూసుకోండి. ఈ రుహానీ యాత్రలో మనందరం ఆధ్యాత్మిక యాత్రికులం కదా. యోగి అంటేనే ఆధ్యాత్మిక యాత్రికుడు. మనందరం ఒక సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నాము. మనం కూర్చున్నది ఇక్కడే అయినా మన యాత్ర మాత్రం నిరంతరం సాగుతూనే ఉంది. ఇక్కడ కూర్చుని అవ్యక్త వతనం, మూలవతనం, వైకుంఠ వతనం మరియు మధుబనులకు ఒకేసారి చుట్టి వచ్చేయండి. మీ అందరి దగ్గర ఎంతో అద్భుతమైన విమానం ఉంది కదా. అందరి దగ్గర ఉందా? అది ఏ విమానం? దివ్య బుద్ధి అనే విమానం. దానిపై ఇక్కడ కూర్చోండి, మరియు మీకు ఏ లోకానికి వెళ్ళాలనిపిస్తే ఆ లోకాన్ని చక్కగా చుట్టి వచ్చేయండి. కానీ ఆ మనసు అనేది మీ నియంత్రణలో ఉండాలి, అంతేకాని అది మిమ్మల్ని ఇటు అటు తిప్పేసేలాగా ఉండకూడదు. మీరు పైలోకాలకు వెళ్ళడానికి కూర్చున్నప్పుడు మీ మనసు మీ పొలాల్లోకో, మీ దుకాణంలోకో, మీ ఇంట్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? మీరు కేవలం త్రోపులాటలనే తింటారు. అందుకే సహజ యోగిగా, నిరంతర యోగిగా, యోగియుక్త జీవితాన్ని గడపడానికి మొదట మీ బాధ్యతలన్నిటినీ, అన్ని రకాల బంధనాలను, భారాలను బాబాకు అర్పించండి. వాటన్నిటిని కాగితంపై రాసి ఇచ్చేసి పూర్తి రిలాక్స్, తేలిగ్గా అయిపోండి. మీరు ఎంతగా తేలిక అయిపోతే బాబా స్వయంగా మిమ్మల్ని
వతనాలన్నిటికీ తిప్పుతారు. తన కనురెప్పలపై కూర్చోబెట్టుకుని విహరింపచేస్తారు. మనకున్న సంబంధాల్లో మొదటి ఖజానా విచార సంపత్తి, ఆలోచన శక్తి. ఇది ప్రపంచంలోని అత్యంత విలువైన ఖజానా. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు, సాధనాలు, వైభవాలు, పదార్థాలు ఏవైనా సరే అవన్నీ మొదట మన మనసులోనే ఉద్భవిస్తాయి. ముందుగా మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఆ తర్వాతే అది ఒక వస్తువు రూపంలో ఆకారాన్ని పొందుతుంది. కాబట్టి ఈ అమూల్యమైన ఆలోచన సంపదను మనం వృధా చేసుకోకూడదు. మనసులో ఎంతగా శాంతి, శుద్ధి మరియు ఏకాగ్రత ఉంటాయో అంతగా సృజనాత్మకమైన, సకారాత్మకమైనటువంటి ప్రణాళికలు మరియు ఊహలు మనలో ఉత్పన్నమవుతాయి. మన మనసు యొక్క ఈ అమూల్యమైన ఆలోచన శక్తిని వ్యర్థమైన లేక ప్రతికూలమైన చింతనలో పెట్టి మనం కోల్పోకూడదు. ఉదాహరణకు, గతంలో జరిగిపోయిన విషయాల గురించే పదే పదే ఆలోచిస్తూ ఉండటం, అనవసరమైన విషయాల్లో తలదూర్చి మనసును పాడు చేసుకోవడం మొదలైన ఎన్నో విషయాల వల్ల మన శక్తులన్నీ వ్యర్థమైపోతూ ఉంటాయి. అందుకే ఎంతో విలువైన ఖజానా అయిన మన ఆలోచన శక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చెయ్యకూడదు. నీటి యొక్క ఒక్కొక్క చుక్క ఆవిరిగా మారుతూ పోయినప్పుడు అది విశాలమైన మేఘం రూపాన్ని సంతరించుకుంటుంది. సరిగ్గా అదే రకమైన ఫలితం మన ఆలోచనల ద్వారా కూడా జరుగుతుంది. ఆలోచన అంటే ఆ ఆలోచనల యొక్క శక్తి కూడా కంపనాల రూపంలో నిరంతరం ఒక చోట నుండి సేకరించబడుతూ అంటే జమ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే ఆ సంకల్ప శక్తి ఒకచోట చేరడం వల్ల వచ్చే ఫలితాలు కూడా ఎంతో సానుకూలంగా మంచిగా ఉంటాయి. ఒకవేళ మీ ఆలోచనలు వ్యర్థంగా లేక ప్రతికూలంగా ఉంటే ఆ సంకల్పాల శక్తి జమ అవ్వడం వల్ల వచ్చే ఫలితాలు కూడా అంతే ప్రతికూలంగానే ఉంటాయి. అందుకే మనం ఎల్లప్పుడూ సకారాత్మకంగా మరియు పాజిటివ్గా ఉండాలి. మన మనసులో సంకల్పాల శక్తిని ఎంతో విలువైన ఖజానాగా భావించి దానిని సదా ఉన్నతమైన విషయాలకే ఉపయోగించాలి. ఆలోచన శక్తి యొక్క వైబ్రేషన్స్ అంటే కంపనాలు నిరంతరం ఒక చోట నుండి సేకరించబడుతూ ఇంకొక చోటకి వెళ్తాయన్నది మర్చిపోకూడదు. అచ్చా, ఓం శాంతి.